నమస్కారం అండి. తెలుగు ప్రజలందరికీ నాట్స్ తరఫున ధన్యవాదాలు. నా పేరు గంగాధర్ దేశు. 2014 మొట్టమొదటిసారిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈసీ కంబైన్డ్ మీటింగ్ లాస్ ఏంజలస్లో జరిగిందండి. ఇక్కడ బోర్డు ఈసీ కార్యవర్గం అందరూ కలిసి నెక్స్ట్ 2 సంవత్సరాలకి ఏ విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలన్న దాని గురించి చర్చించి అన్ని రకాలైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్టెండెడ్ కమిటీ మెంబర్స్తో పాటు చాప్టర్ కోఆర్డినేటర్స్, లోకల్ తెలుగు మెంబర్స్ కూడా అందరూ హాజరయ్యారు. బోర్డు చైర్మన్ కింద మధు కోరపాటి గారు, వైస్ చైర్మన్ కింద బాడిగ శ్రీరామచంద్రమూర్తి గారు, బోర్డు సెక్రటరీ కింద శ్రీధర్ అప్పసాని గారు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో నాతో పాటుగా బసవేంద్ర సురపనేని గారు సెక్రటరీ గారు, మంచికల్పూడు శ్రీనివాస్ గారు 4 వైస్ ప్రెసిడెంట్లు ఎన్నికయ్యారండి. కంటమనేని కిషోర్ గారు, మన్నవ మోహన్ కృష్ణ గారు, రవి ఆచంట గారు, రామకృష్ణ కోగంటి గారు, ట్రెజరర్గా ప్రసాద్ పాపతీస్ గారు అండ్ జాయింట్ ట్రెజరర్గా శ్రీనివాస్ మంచికల్పూడి గారు ఎన్నికయ్యారండి. జాయింట్ సెక్రటరీ బసవేంద్ర స్వరూపనేని గారు, జాయింట్ సెక్రటరీ కింద సాయి ఎర్రప్రగడ గారు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం అంతా కలిసి ఇన్ని 4-5 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల గురించి ఎంత చక్కగా చేశారో ఆలోచించి అటువంటి దాని యొక్క లిమిటేషన్స్ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ స్టేజ్కి ఏ విధంగా తీసుకెళ్ళ దాని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మాకున్నటువంటి 188 ఫర్ తెలుగు దాన్ని స్ట్రీమ్లైన్ చేయటం కానీ, పర్మనెంట్గా నాట్స్కి ఎడ్యుకేషన్ ఫండ్ లేకపోతే కనుక ఫ్రీక్వెంట్ ఫెడరల్ క్వాలిటీ హెల్త్ క్లినిక్ చేయటం కానీ, ఉన్న మెడికల్ ప్రోగ్రామ్ని చేయటం కానీ నిర్ణయాలు జరిగిందండి. దీంతోపాటు మనకి 2015 జూలై 4 సంబరాల్లో జరిగేటటువంటి లాస్ ఏంజలస్లో జరిగే కన్వెన్షన్స్ కానీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మధు కోరపాటి. నమస్కారం అండి, నా పేరు మధు కోరపాటి. నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి కొత్తగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ బాడిగ శ్రీరామచంద్రమూర్తి గారు వైస్ చైర్మన్గాను, శ్రీధర్ అప్సాని గారు సెక్రటరీగా ఎన్నికయ్యారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఫామ్ అయ్యి ఇప్పుడు కరెక్ట్గా 5వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేసాము, మెడికల్ క్యాంప్స్ చేసాము, తర్వాత ఆస్క్ నాట్స్ డాక్టర్ అనే హెల్ప్ లైన్ ఒకటి స్టార్ట్ చేసాము. 188 ఫర్ తెలుగు అని చెప్పి హెల్ప్ లైన్ స్టార్ట్ చేసాము. దాని ద్వారా అనేక వేల మందికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అట్లాగే పేద విద్యార్థులకి మెడికల్ హెల్ప్ చేయటం, ఇండియాలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇండియాలో చేసిన కార్యక్రమాల్లో మెయిన్గా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఉద్దానం అనే ఏరియాలో స్టార్ట్ చేసాము. అవి చక్కగా ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనేక మంది కిడ్నీ వ్యాధులతో డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ వలన చచ్చిపోవడం జరుగుతుంది. దానికి వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టాము. అట్లానే సేవ అనే ఆర్గనైజేషన్ని డ్రాఫ్ట్ చేసుకొని వృద్ధులకి పింఛన్ పథకం కింద మేము హెల్ప్ చేస్తాము. అట్లనే అనేక మందికి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వడం జరిగింది. నాటక కళా పరిషత్ ద్వారా కళామ తల్లిని గౌరవించడం జరిగింది. ఇట్లా అమెరికాలో అనేక కార్యక్రమాలు చేసాము. ఇంకా మున్ముందు వచ్చే 2 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్ లాగా తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో ముందు జరుగుతున్నాం. కొత్త ఒరవడి మొదలైంది. నాట్స్లో కొత్త కార్యవర్గం వచ్చింది. గంగాధర్ దేశ్ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నామని నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నాట్స్ గడిచిన 5 సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. ఈరోజు ఇప్పుడు కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపడుతున్న ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసిన ముఖ్యోద్దేశం ఈ 5 సంవత్సరాల్లో సాధించిన పురోగతిని ఒకసారి నెమరు వేసుకుంటూ రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా కొత్త సేవా కార్యక్రమాలు ఏమి చేపట్టాలి అనే ఒక ప్రణాళిక రూపొందించుకోవటం, దాంట్లో చాలా వరకు సఫలీకృతం అయ్యాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా మేము చేపడుతున్న ప్రాజెక్టు విజయవాడలో రోటరీ క్లబ్ ద్వారా పోలియో బాధితులకి వైద్య సహాయం అందించే ప్రాజెక్టు. అతి త్వరలో దాన్ని కార్యరూపంలో తీసుకురావడానికి నాట్స్ కార్యవర్గం తరఫున మేము తీవ్రమైన కృషి చేస్తున్నాం. అది ఈరోజు బోర్డు అందరూ కూడా
దాన్ని ఆ కార్యక్రమాన్ని ఆమోదించడం చాలా ఆనందించదగ్గ విషయం. దానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికే నాట్స్ అనే ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యింది. సో వీఆర్ ప్రౌడ్ టు డూ అండ్ పార్టిసిపేట్ ఇన్ సచ్ యాక్టివిటీస్. దాంతోపాటుగా 2015లో జరగబోయే అమెరికా తెలుగు సంబరాలు కూడా సక్సెస్ఫుల్ చేయడం కోసం ఈ సమావేశం లాస్ ఏంజలస్లో నిర్వహించడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ. ఈ 2014-15 సంవత్సరానికి నాట్స్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడం, వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఇంకా గతంలో చేసిన కార్యక్రమాల కన్నా ఇంకా మంచి కార్యక్రమాలతో తెలుగు వారందరికీ మన నాట్స్ చెరువయ్యేందుకు కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. గంగాధర్ గారు వారి నాయకత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ నాట్స్ కూడా ఈ 2 సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ మరింత తెలుగువారి అమెరికాలో ఉన్న తెలుగువారికి మరింత చెరువుగా వెళ్ళడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా మధు గారు కొత్తగా ఎన్నికైన బోర్డు కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు. వీరందరి నాయకత్వంలో మన నాట్స్ అమెరికాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు వారందరికీ సేవలు అందించడానికి గట్టి ప్రణాళికతో గతం కన్నా ఇంకా ఎక్కువ బాగా చేయడానికి ఈ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. దానికి చాలా సంతోషం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రజలందరికీ ఈరోజు 2014-2015 సంవత్సరం ఉత్తర నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తొలి సమావేశం లాస్ ఏంజల్స్లో చాలా జయప్రదంగా జరిగింది. రాబోయే సంవత్సరం 2015లో తెలుగు సంబరాలు ఎలా నిర్వహించాలి, అలాగే సేవా మార్గంగా ఎలా కొత్త కొత్త పథకాల ద్వారా ఈ తెలుగు ప్రజలకి అమెరికాలో ఉండేవారు, ఆంధ్రాలో ఉండే బలహీన వర్గాల వారికి ఎలా సహాయం అందించాలనే విషయం మీద చాలా కార్యక్రమాలు రూపొందించి వాటన్నిటికీ ప్రణాళికని గురించి చర్చ జరిగింది. ఈరోజు రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు చేపడతామని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. ఈ నాట్స్ 2014-2015 మీటింగ్ జరిగింది ఇక్కడ. ఇది మా ఉద్దేశం ఏంటంటే ఈ సేవ, వీఆర్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. వీ వాంట్ టు థింక్ అబౌట్ ప్లాన్ ఫర్ హౌ డు వీ హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్. దానికి చాలా కార్యక్రమాల గురించి మనం చర్చ జరిపాము. మన ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేసుకున్నాము. అట్లాగే ఈ 2015 మీటింగ్ గురించి కూడా, లాస్ ఏంజల్స్ మీటింగ్ గురించి కూడా మాట్లాడాము. ఈ ఎనర్జైజ్ అయిన కొత్త ఆఫీసర్స్ తోటి, ఈ బోర్డ్ తోటి, ఎగ్జిక్యూటివ్ తోటి నాట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఫ్యూచర్లో పనిచేస్తుంటుంది. థ్యాంక్ యూ. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారి కొత్త కార్యవర్గ సమావేశం, వాళ్ళు ఒక కొత్త టీంని ఫామ్ చేశారు. సో ఇక్కడ ఈరోజు ఇర్వైన్లో, లాస్ ఏంజలస్లో కొత్త టీమ్ దే సిట్టింగ్ టుగెదర్. వాళ్ళందరూ కూర్చొని రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి నెక్స్ట్ 2 ఇయర్స్కి ఈరోజు నార్త్ అమెరికన్ సొసైటీ వారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారండి. సో గంగాధర్ గారు కొత్త టీం ఫామ్ చేశారు. బాగా ఎక్సైట్మెంట్ ఉంది, అంతా చూస్తున్నారు. అండ్ ఆల్సో నాట్స్ వారు, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారు గేరింగ్ అప్ ఫర్ మన తెలుగు సంబరాలు. సో కొత్త టీం, కొత్త కార్యవర్గం, వీళ్ళందరూ వాళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండబోతుంది చెప్పండి సార్. ఇంతకుముందు మన చైర్మన్ గారు మధు కోరపాటి గారు చెప్పినట్టుగా మనము 2009లో మొదలుపెట్టి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసామండి. ఉన్న ఎగ్జిస్టింగ్ సేవా కార్యక్రమాలని మరింత పటిష్టవంతంగా ఎలా చేయాలన్నది రూపకల్పన చేశాము. దాంతోపాటు పర్మనెంట్గా కొన్ని సేవా కార్యక్రమాలు నాట్స్ తరఫున చేయాలని, తెలుగు ప్రజలు ఉన్న నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళు చేయాలని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది. అందులో కొన్ని నార్త్ అమెరికాలో ఉండే తెలుగు వారి కోసం అండ్ ఆల్సో ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా రూపకల్పన జరిగింది. మేము ఇటువరకు మొదలుపెట్టినట్టు 1888 తెలుగు హెల్ప్ లైన్, దానికి మరి అంత ఎక్కువ మంది వాలంటీర్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్కువ మంది హెల్ప్ చేయాలని మేము నిర్ణయించాం. ఇంకొకటి కొత్తగా తీసుకుంది ఏంటంటే, రోటరీ క్లబ్ తరఫున, నాట్స్ అండ్ రోటరీ క్లబ్ ఇద్దరు జాయింట్ వెంచర్ తరఫున పోలియో
తో ఎఫెక్ట్ అయినటువంటి వారికి హెల్ప్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం చేసుకుంది. ఇందాక మధు గారు మీరు ఇందాక చెప్పారు రోడ్ మ్యాప్ డిఫైన్ చేస్తున్నాము, రాబోయే 2 yearsలో ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కంటే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు చాలా డీసెంట్రలైజ్డ్గా మొత్తం టీమ్ని కానీ వేరే డిఫరెంట్ ప్లేసెస్లో అమెరికాలో ఉన్న అన్ని చాప్టర్స్లో చాలా డీసెంట్రలైజ్ ఫ్యాషన్ నడుపుతున్నారు. లాస్ ఏంజలస్ చాప్టర్ వారికి కావాల్సిన కార్యక్రమాలు వారు ఇన్వాల్వ్ అవుతున్నారు. అలానే హ్యూస్టన్ వారు, టెక్సస్ అన్ని చోట్ల కూడా డీసెంట్రలైజ్గా నడుపుతున్నారు. సో మీ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీలో డీసెంట్రలైజ్డ్గా ఇలా మీరు ఈ కార్యక్రమాలు చేయటానికి మీరు ఏ రకమైన డెసిషన్ మేకింగ్ తీసుకున్నారో, ఎలా చొరవ తీసుకుంటున్నారు మీరు? మాలో ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే పదవి వ్యామోహం ఎవరికి లేదండి, అందరూ వాలంటీర్స్ మేము. అట్లనే ఇప్పుడు ఎవరైనా ఒక ఐడియాతో ముందుకొస్తే ఆ ఐడియాను వాళ్ళనే ఛాంపియన్ చేయమని వాళ్ళకే నాయకత్వం రోల్ ఇచ్చి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకనే లేదు, బేసిక్గా ఎవరికి వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు, అండ్ దే డెవలప్ దేర్ ఓన్ ఐడియాస్, దే ఇంప్లిమెంట్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్. దట్స్ వాట్ హ్యాపన్స్ ఆల్ అరౌండ్ ది నేషన్ అండ్ వీ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్. వీ డోంట్ యాక్ట్ లైక్ and the boss and the volunteer. Everybody is equal and we work together. And that's our motto, and that has been our motto for the last 5 years. We will continue that. శ్రీధర్ గారు, లోకల్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి చోట ఇప్పుడు లాస్ ఏంజలస్లో చూస్తే మీరు లోకల్ చాప్టర్స్తో లోకల్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్నారు. సో లోకల్ ఆర్గనైజేషన్స్కి మీకు ఉండే ఇంటరాక్షన్స్ ఏంటి, వారితో కలిసి ఎలా పనిచేస్తున్నారు డిఫరెంట్ ఏరియాస్లో? ఒకసారి నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారు ఇప్పుడు లాస్ ఏంజలస్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ లోకల్ ఆర్గనైజేషన్స్తో కలిసి కొలాబరేట్ అయ్యి పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమాలు ఎంతవరకు చేశారు, అలాగా ఎలా, హౌ ఆర్ యూ సక్సెస్ఫుల్లీ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ మీరు చెప్పినట్టు అమెరికాలో ఈ ప్రతి ఊరిలో ఒక ఆర్గనైజేషన్ ఉందండి. అంతే అట్లాగే కాకుండా నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నాట్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. నాట్స్ ఫామ్ అయింది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్. తెలుగు వాళ్ళకి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఫామ్ అయింది. లోకల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఎక్కువ మంది ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం, వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏ ఊర్లో అయినా నాట్స్ ప్రజెన్స్ ఉన్న దగ్గర, నాట్ సర్వీస్ యాక్టివిటీస్ చేసే దగ్గర నేషనల్ లోకల్ ఆర్గనైజేషన్ మాతో కలిసి మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటే ఎవరితోనైనా మేము ఎప్పుడైనా మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. వాళ్ళకి ఎప్పుడూ మేము ఫ్రెండ్లీ స్నేహాస్థానం అందిస్తూనే ఉంటాం, కలిసి పనిచేస్తూనే ఉంటాం అన్నమాట. సో వీ వర్క్ విత్ లోకల్ ఆర్గనైజేషన్స్ యాజ్ లాంగ్ యాజ్ దే కమ్ ఫార్వర్డ్ టు షేర్ అవర్ ఐడియాలజీ. అంటే ప్రతి మచ్ మేము రమణ మహర్షి బ్లైండ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని చోట్ల లోకల్ ఆర్గనైజేషన్తో చేసాం. పాడుతా తీగ అన్ని ఊళ్ళలో చేసాం, అన్ని ఊళ్ళల్లో లోకల్ ఆర్గనైజేషన్ కలుపుకొని చేసాం. హెల్త్ క్యాంప్స్ చేసిన లోకల్ ఆర్గనైజేషన్ అందరూ కలిపి 26 హెల్త్ క్యాంపులు చేసిన ఇప్పటివరకు ప్రతి చోట లోకల్ ఆర్గనైజేషన్తో కలిసే చేసాం. రవి మాధవ్, మిమ్మల్ని ఒక క్వశ్చన్. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ స్టార్ట్ చేసి 5 years. ఎవ్రీ ఇయర్ కానీ 2 yearsకి ఒకసారి మీరు కొత్త టీముని చూస్తున్నారు. మీరు కొత్తగా టీం ఫామ్ చేశారు, కొత్త కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీ ఎవ్రీ జనరేషన్ ఈజ్ న్యూ, కొత్త కొత్త టీమ్స్ వస్తున్నాయి, కొత్త వాళ్ళు, కొత్త ఐడియాస్. మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? నాట్స్ని రాబోయే 2 yearsలో మీరు ఎక్కడ, హౌ డు యూ ఎన్విజన్ దిస్ నాట్స్ ఇన్ ద 2 years? నాట్స్ మీరు అందరూ చెప్పినట్టుగానే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అండి. ఇది స్థాపించడమే మన తెలుగువారు ఆపదలో ఉన్నవారు వీళ్ళకి ఏ విధంగా చదువుకోవాలని చెప్పి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అని చెప్పి దృక్పథంతో స్థాపిస్తుందండి. మీరు ఇందాక అడిగినట్లు డీసెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు నేను ఫ్లోరిడాలో ఉండవు, గంగాధర్ గారు న్యూ జెర్సీలో ఉండవు, మధు గారు న్యూయార్క్లో ఉండవు, లాస్ ఏంజలస్లో మనం చేసేది చేయగలిగింది కూడా పెద్దగా లేదు, నేను ఎవరికి చెప్తే చెప్పదు. బట్ మనం ఫామ్ చేసినప్పుడే ఈ రీజనల్గా ఎవ్రీ మెట్రో ఏరియాలో ఒక చాప్టర్ ఉంటే ఎస్టాబ్లిష్ చేద్దాం. ఆ చాప్టర్ అక్కడ లోకల్గా వర్క్ చేయడానికి అక్కడ చొరవ తీసుకుంటారు, అక్కడ కమ్యూనిటీతో రిలేషన్షిప్ ఉంటుందని చెప్పి ఆ లోకల్ చాప్టర్స్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగిందన్నమాట. పెట్టడంతో నాట్స్ కొంతకాలంలోనే అనతికాలంలోనే బాగా తెలుగు వారందరికీ దగ్గర అవడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇవన్నీ అంటారా తెలుగు అసోసియేషన్స్తో కలిసే చేసుకోవడానికి రూపకల్పన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మేము చాలా చేసాం. కాకపోతే ఇది కొత్తగా వచ్చిన కార్యవర్గానికి కొత్తగా ఇచ్చే మెసేజ్ అంటూ లేదు. ఎందుకంటే వాళ్ళు
మెజారిటీ ఆఫ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నాట్స్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్. అంటే అందరం కలిసే ఉన్నాం, అందరం కలిసే చేస్తున్నాం. ఇది ఈ 3-4 సంవత్సరాలు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రెసిడెంట్గా ఉండొచ్చు, గంగాధర్ గారు లాస్ట్ 2 years నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, న్యూజెర్సీలో కాన్ఫరెన్స్ చేశారు. అందరికీ క్లియర్ ఐడియా ఉంది నాట్స్ అనేది ఏంటి, మన సంస్థ ఏం చేయాలి అనేది. కాబట్టి విత్ క్లారిటీ దే ఆర్ గెటింగ్ ద గ్రౌండ్ రన్నింగ్ అండ్ దెర్ ఈజ్ నో రియల్ కోచింగ్ ఆర్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఫ్రమ్ డే. ఇప్పుడు నాట్స్లో గత కొంతకాలంగా నేను ఫాలో అవుతున్న దగ్గర నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. సో నా పర్సనల్గానే నేను కొంతమందికి ఇట్లా ఓల్డ్ పీపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతుంటే నేను మొన్న నాట్స్ కార్యక్రమానికి వెళ్ళాను. వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ గురించి చెప్తున్నారు. న్యూయార్క్లో, న్యూజెర్సీలో అక్కడైతే డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి మీరు కలవచ్చు. సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. అలానే ఇందాక మీరు చెప్పారు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, దాని గురించి కొన్ని ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసింది. సేవా కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించి, వీటి గురించి వర్క్ చేస్తున్నారు. బట్ ఈ మెసేజింగ్ అమెరికాలో ఉండే తెలుగు వారందరికీ ఆ మెసేజ్ వెళ్ళాలంటే మీడియా పరంగా మీరు తీసుకునే చొరవ ఏంటి? చాలా మందికి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా తెలియకపోవచ్చు. కానీ నాట్స్లో చాలా కార్యక్రమాలు పాస్ట్ 5 years మీరు చేశారు. అది ఒక మీడియా టీం పరంగా మీరు ఏమన్నా ప్లాన్ చేసుకొని తెలుగు వారందరికీ చేరువయ్యే ప్లాన్ ఉందా? ఏంటి మీ ఫోకస్? అంటే మొదటి నుంచి కూడా మా ఆలోచన మనకు దీన్ని పావుల ఖర్చు పెట్టి రూపాయి పెట్టామనేది లేకుండా ఉండటమే మా ఆలోచన. అందుకని హంబుల్గా ఎవరు చేసిన పని వాళ్ళు చేస్తాము. నాకు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది, మెడికల్ హెల్త్ కావాలని. దానికి ఇక్కడే కదా ఇండియా నుంచి వస్తూ ఉంటుంది. మనం చేసి దానికి షో చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుస్తుంది. మనం చేసేది మనం చెప్పినా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి తెలుస్తుంది. పలానా వాళ్ళు వీళ్ళు మంచిగా చేస్తారంటే పలానా వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయినా కూడా వాళ్ళలో అందరూ వాళ్ళని తెలుస్తూ ఉంటారు. దే విల్ మేక్ షూర్ ది పర్సన్ రీచెస్ గెట్స్ ది హెల్ప్. మాకు ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేసి ట్రాన్స్పోర్టెడ్గా వాళ్ళు ఉంటారు, ఫలానా ఏ సినిమా ఎవరో రిలీజ్ కూడా కాల్ చేస్తుంటారు. నాకు యునైటెడ్ ఫోర్ తెలుగుకి అన్ని రకాల ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ మీడియా పరంగా విపరీతంగా పబ్లిసైజ్ చేసుకోవడం అనేది మేము చేయలేదు మొదటి నుంచి. ఎందుకో మరి అట్లా అయింది. మేబీ ఇట్స్ గుడ్ ఐడియా. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా మందికి తెలుస్తుంది. బట్ మీరు అన్నట్టు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ప్రెడ్ అవుతుంది. But certainly, talking to you certainly helps now. Yes, we would like to, probably our programs should, people ought to know that their programs exist and we're there. And I think that's a valid point that we should probably concentrate more in getting the word out that we have so many things going. రెండోది మనకి నాట్స్లో మీడియా కమిటీ ఉందండి. 3 సంవత్సరాల నుంచి కూడా యాక్టివ్గానే ఉంది. మురళీ మేడ్చర్ల గారు అని చెప్పి న్యూజెర్సీలో ఉంటారు. ఆయన మీడియాతో కోఆర్డినేట్ చేయడం, మన చేసే కార్యక్రమాలకి పబ్లిష్ చేయటం ఇట్లాంటివి చేస్తారు. అదే కాకుండా నాట్స్కి ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంది, అక్షర దీపిక అని. ఆమె కాకపోతే మీరు చెప్పిన మాట వాస్తవం. ఈ మన 1-888 ఫర్ తెలుగు అనే హెల్ప్ లైన్ కానివ్వండి, మనం చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎంతమందికి తెలిస్తే అంతగా మనం ఉపయోగపడగలం. కాబట్టి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీడియా కూడా కొంత సహృదయంతో నాట్స్కి మరింత విస్తృత ప్రచారం కల్పించాలని మా కోరిక. అదేవిధంగా మా మీడియా టీము కంటిన్యూస్గా వర్క్ చేస్తాను. ఏదో విధంగా జనం మన తెలుగు వారి దగ్గరికి వెళ్తారు. గంగాధర్ సంబరాలు, మైల్ స్టోన్స్ ఫర్ నాట్స్ అన్న మీకు ఎవ్రీ 2 years అదొక మేజర్ యాక్టివిటీ. సో వివిధ రకాల తెలుగు ఆర్గనైజేషన్స్ వారు చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు ఎవ్రీ 2 years. అని నాట్స్ పరంగా లాస్ట్ టైం మీరు టెక్సస్లో చేసిన చాలా సక్సెస్ఫుల్గా చేశారు. తెలుగు వారికి ఈసారి 2015లో వచ్చే నాట్స్ సంబరాల్లో వాళ్ళ టేక్ ఓవర్స్ ఏంటి? కల్చరల్ పరంగా కానీ అదొక ఇట్స్ సెలబ్రేషన్ తెలుగు కమ్యూనిటీ. సో ఈసారి 2015లో తెలుగు వారు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాట్స్ తెలుగు సంబరాలు? మీరు చూసినట్టయితే ప్రతిసారి కూడా 2009 కానీ 2011 కానీ 2013 కానీ నాట్స్ కొత్తదనాన్ని
తెలుగు వారికి అందిస్తూ వచ్చిందండి. మొన్న డల్లస్లో జరిగినప్పుడు కానీ లోకల్ పిల్లలని లోకల్ పిల్లలతో వాళ్ళని ట్రైన్ చేసి అశోక్ గురజాల గారిని లేకపోతే మన రామాచారి గారిని వివిధ విద్వాంసుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి లోకల్ పిల్లలకి ట్రైనింగ్ చేయించి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఒక పండగలాగా ఒక ఇంట్లో పెళ్లిలాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా 2015 జూలై 4 లాస్ ఏంజలస్లో తెలుగుతనాన్ని గుర్తు చేసేలా పిల్లలకి, పెద్దలకి, టీనేజర్స్కి, పెద్దవారికి అందరికీ కావాల్సినటువంటి ప్రోగ్రాములు రూపకల్పన చేసి చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.